అలా అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి చింతకాయ పప్పు. ఈ చింతకాయ పప్పు కొంతమందికి తెలియదండి ఎలా చేయాలో. గుజ్జు వేయాలా, కాయలు వేసి పప్పు చేయాలనేది తెలీదు. అందుకోసం ఈ వీడియో మీతో షేర్ చేసేస్తున్నాను. ముందుగా అయితే కందిపప్పు అయితే వేపుకోవాలండి, బాగా వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. దీనివల్ల పచ్చివాసన పోవటం వల్ల పప్పుకి టేస్ట్ అయితే బాగా వస్తుందండి. ఇవి వేయించిన తర్వాత మనం సరిపడా వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 2 విజిల్ కుంచుకుంటే సరిపోతుందండి, చింతకాయ పప్పు కాబట్టి. ఇందులో మనం మూత పెట్టే ముందు కొంచెం పసుపు, తొందరగా ఉడకాలంటే చిన్న చిట్కా అండి, ఆయిల్ కూడా వేసుకోవాలి. అప్పుడు 3-4 విజిల్కి ఉడికేది 2 విజిల్కే ఉడికిపోతుంది పప్పు అయితే. ఇవి వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాము. ఈ విజిల్ వచ్చేలాగా చింతకాయలు ఏం చేయాలో చూసేద్దాము. చింతకాయలు నేను చిన్న గ్లాసుతో 3 గ్లాసులు వేసుకున్నాను కాబట్టి 1/4 కేజీ చింతకాయలు అయితే తీసుకున్నానండి. ఈ చింతకాయలు ముక్కలుగా కట్ చేసుకొని ఇంకేమన్నా పీసులాగా ఉంటే తీసేసుకోవాలి. చింతకాయల పైన డస్ట్ ఉంటుందండి, ఆ డస్ట్ అయితే పోవటానికి మొత్తం రుద్ది కడిగేసి వాటర్ పోసుకోవాలి. 2-3 సార్లు కడిగిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ కూడా 2 విజిల్ వచ్చేసింది, స్టవ్ ఆపేద్దాము. చింతకాయలు ఎక్కడి వరకు వచ్చాయో చూసేద్దాము. ఇవి తొక్క ఊడేంత వరకు మనం ఉడికించాలండి, ఈ వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు ఇవి కూడా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇవి కొంచెం ఆరేలోగా పప్పు చూద్దాము ఉడికిందో లేదో. పప్పు కూడా ఉడికిపోయింది. ఇది వేరే గిన్నెలో వేసుకొని పప్పుని సపరేట్గా వేసుకుందామండి, పప్పు చేయటానికి వీలుగా. ఇప్పుడు ఈ చింతకాయ గుజ్జుని మనం ఇంకో గిన్నెలో పోసుకోవాలి. ఈ గుజ్జు మాత్రమే పోసుకోవాలండి, ఈ కాయల్లో వస్తే అవసరం లేదు. ఇది మరీ పుల్లగా లేవండి, నేను తెచ్చిన చింతకాయలు నార్మల్గానే ఉన్నాయి. అందుకోసమని నేను కొంచెం బాగానే వేసుకుంటున్నాను పులుపు. అన్ని సీజన్లో చింతకాయలు దొరకవు కాబట్టి మనం దొరికినప్పుడు 1-2 సార్లు అయినా తినాలండి. ఏ సీజన్లో అవి ఆ సీజన్లో దొరికినప్పుడే తినాలి. అవి ఏవైనా ఫ్రూట్స్ అయినా సరే, ఇలాంటి కాయకూరలైనా సరేనండి. ఇప్పుడు పప్పు ఒక గిన్నెలో వేసేసుకొని ఇందులోనే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పప్పుతో పాటు వేస్తే మెత్తగా అయిపోతాయి. మనకి ఇలా కొంచెం పలుకులుగానే ఉంచాను కాబట్టి పప్పు ఇందులో ఉడుకుతాయండి కొంచెం సేపు. ఇవి ఉడికిన తర్వాత చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకొని పక్కన పెట్టాం కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇదంతా వేసేసుకున్నాను. మీకు వాటర్ కావాలి, ఇంకా పలుచగా కావాలి పప్పు అనేవాళ్ళు ఇంకొంచెం వాటర్ ఎక్కువైనా పోసుకోవచ్చు. నేను మరీ పలుచగా కాకుండా చిక్కగా కాకుండా ఉడికిస్తున్నాను. ఇవి ఉడికిన తర్వాత మనం ఉప్పు వేసుకున్నాం, కారం కూడా వేసేసుకుంటున్నాము. ఉడికించేటప్పుడు పసుపు వేసుకున్నాము. అలాగే పచ్చిమిర్చి, నేనైతే ఉల్లిపాయ అయితే వాడినండి, మరి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఉల్లిగడ్డలు. ఈ కారం కూడా వేసిన తర్వాత కొంచెం కలిసేటట్టు మనం పప్పు గుత్తుతో పొయ్యి మీద ఉండగానే ఒకసారి కలిపేసుకోండి. ఆ పచ్చిమిర్చిలో ఉన్న కారం కూడా పడుతుంది. చింతకాయ పప్పుకి మరీ మెత్తగా కాకుండా పప్పు కొంచెం పలుగ్గానే ఉంచేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ అయితే సరిపోయాయి. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా చేసుకోండి, చిక్కగా కావాలో ఎలా కావాలో. ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది కాబట్టి ఆయిల్ వేసుకొని పోపుకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ పోపు వేయటానికి శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి పడతాయండి. ఫస్ట్గా ఎండుమిర్చి వేసేసుకోండి. అవి కూడా వేగిన తర్వాత ఆవాలు, శనగపప్పు, తర్వాత జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ పోపు అయితే పెట్టేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అయితే కొంచెం ఎక్కువసేపు వేగనివ్వాలండి, అప్పుడే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి, పప్పులో తినడానికి బాగుంటాయి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. చలికాలంలో వచ్చే ఈ చింతకాయలు అయితే మంచిగా వేసుకొని పప్పు అయితే ట్రై చేయండి మరి మీరు కూడా. మాకైతే చాలా బాగా వచ్చిందండి. ఇది 2 డేస్ ఉన్నా కానీ బాగుంటుందండి పప్పు అయితే. పులుపు తగులుతుంది కాబట్టి 2 రోజుల వరకైనా ఉంటుంది. నేనైతే 1 రోజు కోసమనే చేశాను. తాలింపు కూడా వేసుకున్నాము. నాకైతే బాగా వచ్చిందండి. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.